హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. అలానే మన ఛానల్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్న మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ రోజు వీడియోలో కూడా ఒకసారి మనం క్యాపిటల్ గెయిన్స్ బేసిక్స్ గురించే టచ్ చేద్దాం. లాస్ట్ 2 వీక్స్ నుంచి కొంచెం బేసిక్స్ మీద ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అంటే, మేము క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాం, కానీ ఈ బేసిక్స్ ఐడియా లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అందు గురించి అని వెరీ బేసిక్ లెవెల్ కూడా కాన్సెప్ట్స్ అర్థమయ్యేలాగా కొంచెం ఈ బేసిక్స్ని కూడా కవర్ చేస్తున్నాం. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే, ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకునేది క్యాపిటల్ గెయిన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే దాని గురించి. ఈ క్యాలిక్యులేషన్ మీరు తెలుసుకున్నారనుకోండి, మీరు మ్యూచువల్ ఫండ్స్, ల్యాండ్, బిల్డింగ్, జ్యువెలరీ ఇలా వేటిని అమ్మినప్పుడైనా కానీ క్యాపిటల్ గెయిన్ మీరే ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మళ్ళీ లాస్ట్ వీక్లో మాట్లాడుకున్న వీడియోలోనే, అంటే ఈ కాన్సెప్ట్ని సింపుల్ లాంగ్వేజ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. క్యాలిక్యులేషన్ గురించి తెలుసుకున్న దానికన్నా ముందు అసలు క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటనేది సింపుల్గా చెప్పేస్తాను. ఏదైనా అసెట్ని మీరు కొని ప్రాఫిట్కి అమ్మితే ఆ ప్రాఫిట్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ టెర్మినాలజీలో క్యాపిటల్ గెయిన్ అని అంటాం. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో క్యాపిటల్ అసెట్స్ అని కొన్ని అసెట్స్ని డిఫైన్ చేశారు. అలా ఏవైతే ఆ అసెట్ డెఫినేషన్లో కవర్ అవుతాయో వాటిని అమ్మి ప్రాఫిట్ వస్తేనే క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్కి మీరు ఒక ల్యాండ్ కొన్నారు ₹1,00,000కి కొని కొంతకాలం తర్వాత అమ్మినప్పుడు మీకు 5 lakhsకి అమ్మారనుకోండి. సో అలా అమ్మినప్పుడు మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? మీరు 1 lakh కొని 5 lakhsకి అమ్మారు కాబట్టి 4 lakhs ప్రాఫిట్ కదా. ఈ 4 lakhsని క్యాపిటల్ గెయిన్స్ అని అంటారు ఇన్కమ్ ట్యాక్స్ భాషలో. ఇప్పుడు ఒకసారి క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్లో ఏం చేసాం? అమ్మిన వాల్యూలో నుంచి కొన్న వాల్యూ మైనస్ చేస్తేనే కదా మనకి ప్రాఫిట్. సేమ్ అలానే. సో సేల్ వాల్యూ నుంచి బై వాల్యూ మైనస్ చేస్తాం. కాకపోతే ఇన్కమ్ ట్యాక్స్లో కొంచెం టెర్మినాలజీ అంతా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ సేమ్ సేల్ వాల్యూనే మనం నెట్ కన్సిడరేషన్ అని అంటాం, లేదా నెట్ సేల్ కన్సిడరేషన్ అని అంటాం. బై వాల్యూ అంటే కొన్న వాల్యూని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అని అంటారు. సో ఇంత డిఫరెన్స్. ఇది మనకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు స్పెసిఫై చేసిన ఫార్మాట్. దీని ప్రకారం సేల్ కన్సిడరేషన్లో నుంచి ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తే మీకు వచ్చేది నెట్ సేల్ కన్సిడరేషన్, నథింగ్ బట్ సేల్స్ వాల్యూ. అంటే మీరు అసెట్ ఎంతకి అమ్మారో దాని వాల్యూ అనమాట. అలా వచ్చిన నెట్ కన్సిడరేషన్లో నుంచి బై వాల్యూ, ఇన్కమ్ ట్యాక్స్ టెర్మినాలజీలో అయితే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, దాన్ని మైనస్ చేస్తే మీకు అప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ పాజిటివ్ వచ్చిందనుకోండి, క్యాపిటల్ గెయిన్ అవుతుంది. నెగిటివ్లో వస్తే క్యాపిటల్ లాస్ అని అంటాం. సింపులే కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. పైన మాట్లాడుకున్న సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుందాం. ల్యాండ్. ఆ ల్యాండ్ మీరు కొన్నది ₹1,00,000కి అండ్ అమ్మింది మళ్ళీ 5 lakhsకి. ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మీకు అయిన ఖర్చు వచ్చేసి ₹50,000 అనుకుందాం. సో ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేషన్ చూస్తే ఒకసారి ఫస్ట్ మనకి ఏం కావాలి? సేల్ కన్సిడరేషన్ కావాలి. నథింగ్ బట్ ఎంతకి అమ్మామో అది కావాలి. ఇక్కడ సేల్ కన్సిడరేషన్ ఎంత? 5 lakhs. ల్యాండ్ అమ్మడానికి మనకి ₹50,000 ఖర్చు అయింది కాబట్టి అది ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్గా మైనస్ చేసుకోవచ్చు. కాబట్టి 5 lakhsలో నుంచి ఆ 5 lakhsలో నుంచి 50,000 మైనస్ అయిపోతే నెట్ కన్సిడరేషన్ వచ్చేసి మనకి 4.5 lakh. ఇందులో నుంచి ఇప్పుడు మనం బై వాల్యూ మైనస్ చేయాలి కదా. అంటే 4.5 lakhలో నుంచి బై వాల్యూ అంతా ₹1,00,000 కాబట్టి అది మైనస్ చేస్తే మనకు మిగిలింది అంతా 3.5 lakh. ఈ 3.5 lakh పాజిటివ్ వాల్యూ కాబట్టి మనం క్యాపిటల్ గెయిన్స్ అని అంటున్నాం. అండ్ ఈ క్యాపిటల్ గెయిన్ కొన్నిసార్లు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం, కొన్నిసార్లు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అంటాం. అది ఎలా డిసైడ్ అవుతుందంటే, మనం ఏ అసెట్స్ని కలిగి ఉన్నాము అండ్ ఎన్నాళ్ళు ఆ అసెట్ని మీరు కలిగి ఉన్నారు అని దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వర్సెస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గురించి వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా చెక్ చేయండి, వాటి గురించి మీకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. అదే మీరు అమ్మిన అసెట్ది అమ్మిన వాల్యూ కన్నా కొన్న వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మీకు క్యాపిటల్ లాస్ వస్తుంది అనమాట. ఇది సింపుల్గా క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్. సో ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.